మహత్తరమైన రహస్యాన్ని ఆవిష్కరించారు వారు. మనం ఈరోజు 8వ మహాయుగంలో ఉన్నాం. వారిని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మేము వారికి అభినందన తెలియజేస్తున్నాం, వారిని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఇంటింటికి బాలరాముని అర్చించినటువంటి అక్షతలని అది భగవంతుని స్థానం అనేటప్పుడు దాన్ని నమస్కరించాలనుకుంటాం. దాన్ని నమస్కరిస్తే అది మన స్థలం అనుకున్నాం అనుకోండి, విహార స్థలం. దాన్ని ఎలా అయినా వాడుకోవచ్చు అనుకున్న వాడు ఏమయ్యారో మనం చెప్పుకోక్కర్లేదు. కనుక ప్రతి అనుకూలంగా ఉండడానికి, పంచభూతాలు అనుకూలంగా ఉండడానికి మనం దీపాలు వెలిగించాం. అంతేకాదు ఆనాడు రాముడి యొక్క ఉండే ఆనందంతో ఉప్పొంగింది. ప్రతి గృహము ధర్మధ్వజం చేత అలంకరించబడింది. కనుక మనం కూడా ప్రతి గృహాన్ని, ప్రతి వీధిని మనం కూడా ఒక పండుగగా జరుపుకుందాం. అలాగే వ్యాపించి ఉండేటువంటి వాతావరణంగా ఉండేటువంటి ఆకాశం బాగుండాలి. మన లోపల సంకల్ప శక్తి, ధర్మాన్ని రక్షించడానికి ఉండేటువంటి సంకల్ప శక్తి అదొక. కనుక మనలో ఉండేటువంటి ధార్మిక ప్రవృత్తి అనేటువంటి ఆ అగ్నిని అప్పుడు ఆరకుండా ఉండేట్టుగా చూడమని మన పంచభూతాలని ప్రార్థన చేయాలి అని మన రాఘవులు గారు విషయం పరిషత్ పదవిలో ఉంటూ కూడా వారు ఇటువంటి ధార్మిక అభిప్రాయానికి పెద్దపీఠం వేసి విచ్చేసిన ప్రతి ఒక్క వైస్ ఛాన్సలర్ కి, దీనికి పాల్పంచుకున్న విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ వారి బృందానికి, ఇంతమంది పాల్గొన్నప్పటికీ కూడా విజయవంతం చేయలేని ఒకే ఒకటి ఏదైనా ఉంది అంటే అది భక్తులు లేకుండా జరగని ఒక కార్యక్రమంగా భావిస్తూ విచ్చేసిన భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీకు అందరికీ తెలుసు, దీని యొక్క ప్రారంభానికి నేను రావడం జరిగింది. అది ఆగస్ట్ 21వ తారీఖు